వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 5 నెలల క్రితం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయి ప్రభుత్వం ఏర్పాటైంది. సరే, మొన్న చూసాం ఎంపీ ఎలక్షన్స్ కూడా ముగిసిపోయాయి. ఎలక్షన్స్ అన్ని అయిపోయాయి కదా, మళ్ళీ కొత్తగా ఇంకే ఉన్నాయి అనుకున్న తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒకటి ఉంది అనేది తెర మీదకి వచ్చింది. సరే, రాజకీయ పార్టీల పరంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల ప్రకారమే హామీలు ఇస్తారు. గ్రాడ్యుయేట్లకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. కానీ అసలు రాజకీయాలకి సంబంధం లేకుండా ఉన్నత చదువులు చదువుకొని ఒక పెద్ద బ్యాంక్కి లీగల్ అడ్వైజర్ గా ఉంటూ ఆయన పనేదో ఆయన చేసుకుంటున్న ఒక మనిషి లేదు, నేను ఇందులోకి రావాలి, నేను ఇంకా ఇందులో ఏదో చెయ్యాలి. ఎంతమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఏం చేసినా కానీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ కి కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏమీ చేయలేకపోతున్నారు. రాజకీయంగా అఫిలియేట్ అయ్యి ఉంటున్నారు తప్పితే వాళ్ళని సామాన్యంగా చూడడం లేదు. ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇందులో మార్పు రావాలి అంటూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అక్కడేమో ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు, రాజకీయ పార్టీల అంటే పుష్కలంగా ఉంది. మరి ఇండిపెండెంట్ గా ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన విజన్ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు గ్రాడ్యుయేట్లకి అనేది ఐకాన్ న్యూస్ ఈ స్పెషల్ ఎడిషన్ లో తెలుసుకుందాం. ఎవరో కాదు, ముండ్రా మల్లికార్జునరావు గారు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అని ఇది అని చెప్పి అంటే ఏం చేద్దామని చెప్పి మీ పాయింట్? ఒరిజినల్ గా నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి నాకు సామాజిక స్పృహ, సోషల్ సర్వీస్ అనే దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలో మేము ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి నేషనల్ సర్వీస్ సెక్టార్ దాంట్లో మా కాలేజ్ నుంచి అది చేసినప్పుడు దాన్ని మేము అంటే ఎక్కడో ఎందుకు మా ఊర్లోనే చేయాలి, మాకు అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది అని చెప్పేసి ఒక బావి నుంచి ఊర్లోకి వాటర్ కనెక్షన్ కోసం అని చెప్పేసి వాటర్ పైప్ లైన్ మేము మా కాలేజ్ తరఫు నుంచి మా ఊర్లో ఆర్గనైజ్ చేయించి ఊర్లో ఉన్న వాటర్ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయగలిగాం. అప్పుడు అంటే నాకు బై బర్త్ మా ఫాదర్ కొంచెం పొలిటికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి కూడా నాకు సామాజిక స్పృహ, సర్వీస్ అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉండడంతో నేను ఫస్ట్ అది టేకప్ చేసి అది సక్సెస్ఫుల్గా చేశాము. ఆ తర్వాత నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సమయంలో తెలంగాణ అసోసియేషన్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన హక్కులు, మన తెలంగాణ విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడున్న ఉద్యోగులు కానీ వీళ్ళందరూ పడుతున్న బాధల్ని చూసి దాంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేసి మన వంతు బాధ్యతని నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమంలో మా పాత్ర మేము దిగ్విజయంగా పూర్తి చేసాము. కంటిన్యూషన్ లో ఇంకా తెలంగాణ వచ్చింది, మన ఎవరి పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఒక 3 years హైదరాబాద్ లో నేను కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నాకు ఆఫర్ రావడంతో దాంట్లో లీగల్ మేనేజర్గా నా కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో అలా ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాంక్లో 11 years నుంచి నేను ఎంప్లాయీగా ఉన్నాను. బట్ రీసెంట్గా అంటే నేను మళ్ళీ నా అబ్జర్వేషన్స్ ఏంటి అంటే, మనం ఏదైతే మన సమస్యలన్నీ తీరిపోయాయి అని చెప్పేసి అనుకున్నాము, అవి తీరలేదు, అవి హామీలుగానే మిగిలిపోయాయి. మన హక్కులు సాధనలో మనం వెనుకబడిపోయాము అనేది రియలైజ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్న అంటే గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళకి ఉన్న ఏకైక అస్త్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిప్రజెంటేషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కానీ లేదంటే ఇంకా పొలిటికల్ పార్టీస్ కానీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కామన్ గా గ్రాడ్యుయేట్స్కి ఉండే సమస్యలు, నిరుద్యోగులకి కానీ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ఉండే సమస్యలను మనం ఒక రూట్ మ్యాప్ తోటి వాటిని అడ్రస్ చేసి అండ్ ఐడెంటిఫై చేసి అడ్రస్ చేయగలిగే ఒకే ఒక్క పర్సన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో అది పొలిటికలైజేషన్ అయిపోయి అంటే అధికార పార్టీ వైపుకి మాత్రమే వెళ్తుండటంతో గ్రాడ్యుయేట్ సమస్యలని అలాగే సమస్యలుగానే మిగిలిపోయాయి. సో దాన్ని పొలిటికల్ ఎజెండాగా కాకుండా అవి మన హక్కులు, మన ఆశయాలు, వాటిని సాధించాలి అంటే ఎవరు వస్తారని ఎదురు చూడటం కాదు, మనమే అందులో ఒక భాగం కావాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈ డెసిషన్ తీసుకొని ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 47. నా పేరు ముండ్రా మల్లికార్జునరావు. అయితే అధికారంలోకి వెళ్ళిపోతుంది అని ఒక మాట అన్నారు. సరే, అధికారంలోకి వెళ్ళిపోతుంది అంటే ఆపోజిట్ లో ప్రతిపక్షం కూడా ఉండింది. ప్రతిపక్షం కూడా ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకా చేయాల్సింది ఉంది అనేటువంటి ప్రధాన బాధ్యత వాడిని ఎత్తికేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ప్రతిపక్షం ఉండగా మళ్ళీ ఇండిపెండెంట్ గా మీరు రావడం అంటే ప్రతిపక్షం ఇక్కడ సరైనటువంటి దారిలో లేదు అని అనుకోవచ్చా? ప్రతిపక్షం సరైన దారిలో లేదు అనే దానికంటే ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో ఉన్న వాళ్ళంతా
ఒక అంటే దాన్ని ఒక సోషల్ స్టేటస్ గాను సోషల్ దీనిలాగే చూస్తున్నారు తప్ప పబ్లిక్ కి సర్వీస్ చేయాలనే ఏంతో రావట్లేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మొన్న ఓడిపోయిన వాళ్ళు, తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా అధికారం ఎప్పుడైతే మారిందో అంటే రంగు మారగానే వీళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి అధికార పార్టీ వైపుకి వచ్చే పరిస్థితి వచ్చింది తప్ప ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్ని మనం ఎత్తి చూపాలి, వాటి పరిష్కారానికి కృషి చేయాలి అనే దాంట్లో పూర్తిగా విఫలమయ్యే పరిస్థితే కనపడింది. కాబట్టి సో ఒక రాజకీయ పార్టీ ఎజెండాగా కాకుండా ఒక వ్యక్తిగా మనం ఎంతవరకు చేయగలుగుతామో అది మనం చేసి చూపిస్తే మనకి రేపు అది ఒక శక్తిలాగా మారి ఇంకొంతమంది నాతో పాటు యాడ్ అవుతారు అనే ఒక ఆలోచనతోటే నేను ఈ ముందడుగు వేయడం జరిగింది. సో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ అంటే ఎంటైర్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఎక్సెప్ట్ ఈ హైదరాబాద్ రీజియన్ అనేది పక్కన పెట్టేస్తే రాజకీయంగా కావచ్చు లేదంటే సామాజికంగా విప్లవాల పరంగా కూడా చాలా చైతన్యం ఉన్నటువంటి ఏరియాలు మూడు కూడా. ఏ ఉద్యమం మొదలవ్వాలన్నా కూడా అటు ఖమ్మం నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ మాత్రమే మొదలవుతున్నాయి. మిగతా ఎక్కడ మొదలైనటువంటి దాఖలాలు కూడా లేవు. సో అటువంటి కీలకమైనటువంటి ఈ మూడు జిల్లాల ప్రతినిధిగా రాజకీయ పార్టీల పరంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచేమో తీన్మార్ మల్లన్న ఆయన నుంచి ఉంటున్నారు, బీజేపీ నుంచేమో ప్రేమచంద్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచేమో రాకేష్ రెడ్డి, ఇలా చాలా అంటే పొలిటికల్ గా అంతకు ముందే పోటీ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ బాగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు. అధికార పక్షం నుంచి అయితే ఖచ్చితంగా పూర్తి సపోర్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉందో అవే హామీలు గ్రాడ్యుయేట్స్ ప్రజలకు ఇచ్చినట్టే ఇవే ఇస్తామని వాళ్ళు చెప్తారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళది కూడా ఉంటుంది. ఇంతమంది గట్టి వాళ్ళని మీరు ఎలాగ తట్టుకుని ఇందులో నిలుస్తానని అనుకుంటున్నారు? అలాగే ఎన్నికలు అంటే కేవలం హామీలే, అది ప్రజలకు ఇచ్చినా ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన మీరు హామీలే ఇస్తున్నారా వాళ్ళలాగే? అంటే మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ క్లియర్ గా చెప్తాను. అంటే ఉద్యమాలు అనేవి ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి పుట్టాయి అనేది ఎంత కరెక్టో తొలి దశ తెలంగాణ ఉద్యమం కూడా ఖమ్మం జిల్లా నుంచే పుట్టింది. సో అది ఆ రోజు కొన్ని విషయాలతోటి అది నీరుగారిపోయినా కూడా ఉద్యమాలకి పురిటిగడ్డ అనేది నల్గొండ, ఖమ్మం అనేది మొదటి నుంచి ఉన్నది. దానికి కంటిన్యూషన్ వరంగల్ అనేది చారిత్రక నిలయంగా ఉండి ఎంతో మందికి అది ఉపాధి అవకాశాలు ఇచ్చింది. తర్వాత దానివల్ల ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా వరంగల్ అనేది అంటే ఒక కళా అభివృద్ధికి అభివృద్ధికి కళాకారులకి నిలయంగా వరంగల్ అనేది మొదటి నుంచి కూడా ఉండింది. అట్లనే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఎవరున్నారు అనేది నాకు ప్రశ్న కాదు. నేను అంటే అక్కడ ఉన్న వ్యక్తుల్ని చూసి నేను కంటెస్ట్ చేయట్లేదు, అక్కడ ఉన్న పార్టీలను చూసి నేను కంటెస్ట్ చేయట్లేదు. ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సిన సమస్యలు అవి ప్రాపర్ వేలో అడ్రస్ చేయట్లేదు. కనీసం వాటిని ఐడెంటిఫై చేసే క్రమం కూడా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ గా చలామణి అవుతున్న వాళ్ళు కానీ ఆ సమస్యల్ని కనీసము ఐడెంటిఫై కూడా చేయట్లేదు. ఐడెంటిఫై చేయలేని వాళ్ళు ఇంకా అడ్రస్ చేసే పరిస్థితి ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎంతసేపటికి ఏంటంటే ఒక పార్టీనో లేకపోతే ఇంకొక అపోనెంట్ ని తిట్టటము ఇలాంటి వాటి మీదే ఫోకస్ జరుగుతుంది తప్ప ఎగ్జాక్ట్ గా అసలు మనం అంటే మన చుట్టూ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే మనం కానీ ఏం సమస్యలు ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, అడ్రస్ చేసినప్పుడు వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది చెప్పగలిగిన వాడే నాయకుడిగా ప్రజల ముందుకు రావడానికి అర్హుడు. అలాంటి నాయకులకి మనం సపోర్ట్ చేసినప్పుడు మన సమస్యలు అడ్రస్ చేయబడతాయి, అలాగే వాటికి పరిష్కారం కూడా వస్తుంది అనేది నా సంకల్పం. సో మీరిచ్చే హామీలు అంటే అడిగినంతే వాళ్ళు హామీలు ఇస్తారు ఏంటంటే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది ఉంది, ప్రభుత్వం మనది ఉంది, లేదంటే మన ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న మనకు కూడా కాస్త పవర్ ఉంది, ఖచ్చితంగా ఇలా చేస్తాం అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఫోకస్ చేసేటువంటి అంశాలు ఏంటి? వాళ్ళకి విభిన్నంగా అంటే మీ ఐడెంటిటీని నిలుపుకోవడానికి ఎస్ ఇక్కడ అసలైనటువంటి సమస్యలు ఇవి ఉన్నాయి, నేను ఇచ్చే హామీలు ఇవి అని మీరు హామీలు మాత్రమే ఇస్తున్నారా, లేదంటే వాటికి ఒక సొల్యూషన్ లాంటిది మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనైతే హామీలు అని నేను అనుకోవట్లేదు. అవి ఒక గ్రాడ్యుయేట్ గా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా, ఒక ప్రొఫెషనల్ గా, తర్వాత నేను కంప్లీట్ గా వచ్చింది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చాను. తర్వాత రూరల్ ఏరియాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఏ విధమైన సమస్యలు అనుభవిస్తున్నారో వీటన్నిటిని సమన్వయం చేసి వాటికి ఒక పరిష్కార మార్గం చూపించాలి, ఇది మనందరి హక్కు అనే దాని మీద పోరాటం చేయాలన్న దాంతో వచ్చాను తప్ప దీన్ని నేను హామీగా చూడట్లేదు. సో ఈ హక్కులు ఏ హక్కుల సాధన కోసం మీరు ఇప్పుడు ఈ పోరాటం మొదలు పెట్టారంటే ఒక ఎమ్మెల్సీ దీని పోరాటం అనే అనొచ్చు, ఇది కేవలం ఎన్నికని మాత్రం నేను అనుకోను, ఖచ్చితంగా పోరాటమే. సో ఏ అబ్జర్వేషన్ చేశారు మీరు? వాట్ ఈస్ దట్ సూపర్ 6 మీ విజన్? ఇప్పుడు నేను ఒక 6 కేటగిరీస్ గా ఇప్పుడున్న ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం 4,63,000 చిల్లర ఓటర్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఓటర్స్. వీళ్ళందరికీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమస్యను ఫేస్ చేస్తున్నారు. అది నిరుద్యోగులుగా అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ గా అయి ఉండొచ్చు, వృత్తి నిపుణులుగా అయి ఉండొచ్చు, తర్వాత డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్. వీళ్ళంతా అంటే ఒక
ఈ అందరికీ కూడా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నా అబ్జర్వేషన్ ప్రకారం, అంటే నేను ఒకటి చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే చదువుకున్నాను. ఆ తర్వాత నేను ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేశాను. తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాను. ఈ 3 సెక్టార్లలో తర్వాత నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని, తర్వాత నా చుట్టూ ఉన్న మనుషుల్ని నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారము ఏవైతే సమస్యలు ఉన్నాయి అనేది నా దృష్టికి వచ్చిందో ఆ సమస్యలన్నింటినీ కలిపి నేను 6 పాయింట్ ఫార్ములా సూపర్ 6గా డిజైన్ చేసుకున్నాను. ఆ సూపర్ 6ని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఆ సూపర్ 6 ఏవైతే నేను అడ్రస్ చేస్తున్నానో ఆ ఎలిమినేషన్స్కి నా వంతుగా చివరి వరకు నేను పోరాటం చేస్తాను. సో ఇందులో ముందుగా మీరు చెప్తున్న అంశం ఏంటంటే అసంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారానికి కృషి. అంటే దీన్ని ఏ విధంగా కేటగరైజ్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మనకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రిక్రూట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్ఎంప్లాయీస్ గా ఉన్న సెక్టార్ కానీ, ప్రొఫెషనల్స్ గా చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే వీళ్ళందరూ మా ఉద్యోగాలు త్వరితగతిన పూర్తి చేయండి, మాకు నియామకాలు చేయండి అని అడుగుతున్నప్పుడు గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఉండింది. లేదు అంటే ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ఇప్పుడు గవర్నమెంట్కి అవసరం లేదు అన్న ఉద్దేశంతో అంటే ప్రైవేట్ సెక్టార్ వైపు ఉద్యోగాలకి వెళ్ళటమే మంచిది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అంటే రాష్ట్రంలో కీలక స్థాయిలో పదవులు అనుభవించిన పార్టీలు కానీ, ఆ పార్టీ ప్రతినిధులు కానీ చెప్పిన సందర్భం మనం చూసాం. వాస్తవం కూడా అది ఒక రకంగా చూసుకున్నప్పుడు కరెక్టే. ఎందుకంటే ఇవాళ వస్తున్న అంటే మనకి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్తో కంపేర్ చేసుకుంటే మనం ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పర్టికులర్ స్థాయి వరకే రిక్రూట్మెంట్స్ అనేది చేయగలుగుతుంది తప్ప దాన్ని మించి చేసే పరిస్థితి ఉండదు. సో మనం ఎక్కువగా డిపెండ్ అవుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద, తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద. ఈ ప్రైవేట్ సెక్టార్స్ లో ఇప్పుడు మనం ఇప్పటికీ కూడా ఎప్పుడో ఒక అంటే నాకు తెలిసి 30-40 years బ్యాక్ అంటే మనం సెంట్రల్ యాక్ట్స్ డిజైన్ చేసిన టైంలో ఈపీఎఫ్ తర్వాత ఈఎస్ఐ ఇలాంటి వాటిని డిజైన్ చేశారు. ఆ టైంలో 15,000 స్లాబ్ అనేది ఈపీఎఫ్ లాంటి వాటిలో ఉండేది. ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్స్ లో అది 21,000 వరకు తీసుకొచ్చారు. బట్ పబ్లిక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి చూసుకున్నప్పుడు ఇవాళ 50,000 అప్పుడు వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఉన్న 50,000కి ఈక్వల్. కానీ ఆ స్థాయిలో దాన్ని మాత్రము ఎన్హాన్స్ చేయలేదు. ఎన్హాన్స్ చేయడం వల్ల ఇవాళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ ఉన్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూజ్ రేంజ్ లో పెరిగిపోయాయి. ఆ స్థాయిలో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ రాకపోవడం వల్ల ప్రైవేట్ ఎంప్లాయీస్ తొందరగా అంటే వాళ్ళ సర్వీస్ పీరియడ్ టైంలో అంటే వాళ్ళ వర్క్ బర్డెన్, మెంటల్ టెన్షన్స్ వీటి వల్ల అనారోగ్యం పాలయ్యి, తర్వాత ఈ కోవిడ్ లాంటి వాటి ఇష్యూస్ వల్ల, కంటిన్యూషన్ లో వస్తున్న ఎఫెక్షన్స్ వల్ల చాలా మంది ఆరోగ్యాలు అనేది దెబ్బతిన్నాయి. సో వీటన్నిటికీ అనేది ఒక మెడికల్ బర్డెన్ అనేది అయింది. కాబట్టి మనం అంటే సెంట్రల్ కి మన స్టేట్ నుంచి దీన్ని మన రిప్రజెంటేషన్ ద్వారాగా ఆ 21,000ని 50,000 చేసేలాగా, తర్వాత ఈపీఎఫ్ లో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేలాగా, ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసేలాగా చేయాలి అనే దాంతో అంటే అందులో అనాథరైజ్ సెక్టార్స్ మేజర్ పార్ట్ కాబట్టి ఆ అనాథరైజ్ సెక్టార్ని నేను అడ్రస్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ని ఆ ఈపీఎఫ్ సిస్టంలో కానీ, ఈఎస్ఐ సిస్టంలో కానీ డెవలప్ చేయాలి అనేది నా మెయిన్ ఎజెండా. తర్వాత ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరి తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ అబౌవ్ 5 lakhs శాలరీస్ తీసుకునే వాళ్ళని గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే 5 lakhs అబౌవ్ ప్రొఫెషనల్స్గా ఇన్కమ్ గెయిన్ చేస్తున్న వాళ్ళు కానీ, తర్వాత శాలరీస్ తీసుకునే వాళ్ళని కానీ ఒక ట్యాక్స్ పేయర్స్ లాగానే ఈ ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చడంలో మాత్రం ఏ ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి సారించట్లేదు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ సార్. అంటే మైండ్ లో ఒక్కటే స్ట్రైక్ అయింది, డియర్ గ్రాడ్యుయేట్స్, ఈ పాయింట్ మాత్రం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి రావు గారు చెప్పేది. సార్ ఇప్పుడు మీరన్నారంటే వీళ్ళని కేవలం ఒక ట్యాక్స్ పేయర్స్ గా మాత్రమే చూస్తున్నారు అని చెప్పి. అంటే వీళ్ళకి ఒక స్కీమ్స్ కానీ, లేదంటే హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లో వీళ్ళకంటూ ఒక ప్రాతినిధ్యం కానీ ఇది ఏదీ లేదు. కేవలం వీళ్ళు ఏంటంటే పని చేసి సంపాదించి పనులు కట్టే యంత్రాలు మాత్రమే. ఫ్రీ బీస్ కి వీళ్ళు ఒక పెట్టుబడి లాగా మారిపోయింది గవర్నమెంట్ కి. అంటే ఈ ఇన్కమ్ స్లాబ్ ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ తీసుకొని దీన్ని ఫ్రీబీస్ ని పెంచడం కోసం గవర్నమెంట్లు ఉపయోగపడుతున్నాయి. అంటే ఒక రకంగా గవర్నమెంట్ అనేది మన ఇన్కమ్ కి ఒక ట్రస్టీ. వాళ్ళు శాలరీస్ తీసుకొని గవర్నమెంట్ లో పార్ట్ లాగా పనిచేస్తారు. సో మన ఇన్కమ్ ని సెక్యూర్ చేసి దాన్ని ప్రాపర్ వేర్ లో యూటిలైజ్ చేయాల్సిన గవర్నమెంట్స్ ఫ్రీబీస్ ని ఎంటర్టైన్ చేస్తూ పనిచేసే వాళ్ళ మీదనే అదనపు భారం మోపే పరిస్థితి ఉంది. ఈ విధానానికి స్వస్తి పలికి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నాయో వాళ్ళ బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. సో వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళకి ఈహెచ్ఎస్ లాంటి స్కీమ్స్ ఉండవు. ఈఎస్ఐలో ఇప్పుడు 21,000 దాటితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. రేపు ఒకవేళ ఏదన్నా సందర్భంలో వాళ్ళు
అంటే మా ఆర్గనైజేషన్తో ఏమైనా ఇష్యూ వచ్చి ఆ ఆఫీస్ నుంచి బయట అంటే ఆ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చినా, లేదంటే వీళ్ళకి పర్సనల్గా ఏదన్నా వేరే ఆల్టర్నేటివ్ ఇంట్రెస్ట్ ఉండి బయటకు వచ్చినా, నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు అంటే హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఏ స్కీమ్ లో కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి రాదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ కింద ట్రీట్ చేయబడుతున్నారు కాబట్టి, ట్యాక్స్ పేయర్ అన్నప్పుడు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ కి కూడా ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఆ సిస్టమ్ నుంచి పే చేశాడా లేదా అనేది కాకుండా, ఈ రోజు అతను ఫైనాన్షియల్ కేటగిరీ ఏంటి అని కూడా చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అని ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ పే చేస్తున్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఓన్లీ అంటే వాళ్ళని ఇన్కమ్ పార్ట్ కిందనే ట్రీట్ చేయొద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఒక రకమైనటువంటి స్కీమ్స్ ఏదో ఒకటి అందుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడానికి, వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ని సపోర్ట్ చేసుకోవడానికి, అంటే డిమాండ్ చేయడానికి, తర్వాత వాళ్ళ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి యూనియన్ గా ఫామ్ అవ్వడానికి ఒక మేజర్ స్కోప్ ఉండింది. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి వచ్చేటప్పటికి వాళ్ళు యూనియన్ గా ఫామ్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. అలాంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. చేసినా కూడా వాళ్ళు నెక్స్ట్ డే నుంచి అక్కడ సస్టైన్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకున్న ఏకైక ఆయుధం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో వాళ్ళ సమస్యలు తెలిసిన వాడిగా, అందులో నుంచి వచ్చిన వాడిగా నేను దీన్ని అందుకే సూపర్ 6 లో ఫస్ట్ పాయింట్ గా దీన్ని తీసుకున్నాను. మల్లికార్జున గారి రెండో పాయింట్ కూడా మీరు ఆల్రెడీ చెప్పేశారు. అంటే ఈ నిరుద్యోగులు ప్రైవేట్ సంస్థల సమస్యల మీద పరిష్కారం అన్న పాయింట్ లో ఒకటైతే చెప్పేశారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఒకటి, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టామ్కామ్. సో ఏంటి ఈ టామ్కామ్ ఏంటి, అలాగే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇది ఎప్పుడు నేను నా చిన్నప్పుడు విన్నాను, నాకైతే గుర్తులేదు ఇంక ఇప్పుడు ఉందా లేదా నడుస్తుందా అనేది. ఏ ప్రభుత్వం కూడా దీని మీద ఇది చేయట్లేదు. సో మీరు ఏంటి స్పెసిఫిక్ గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు? ఆ స్ట్రక్చర్ అనేది ఇప్పటికీ రన్ అవుతుంది. బట్ అది ఉంది అనేది గ్రాడ్యుయేట్స్ కి కానీ అన్ఎంప్లాయీస్ కి కానీ తెలియదు. దాని అవసరం కూడా ఇప్పుడు లేదు అనేలాగా సిస్టమ్ అంటే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక సపరేట్ వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్ లో అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఉద్యోగ ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకొని దానికి సంబంధించిన ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళకి దానికి హాల్ టికెట్స్ ఇవన్నీ ఇష్యూ చేయడం అదొక సపరేట్ సెక్టర్ లాగా తయారైంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయా, దాని అవసరం ఉందా లేదా అనేది మాత్రం ఇవాళ కామన్ గా గ్రాడ్యుయేట్స్ కి కానీ అన్ఎంప్లాయీస్ కి కానీ తెలిసే పరిస్థితి లేదు. బట్ నా ఉద్దేశం ప్రకారము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేవి స్టిల్ రన్ అవుతున్నాయి. నా అబ్జర్వేషన్ లో ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఆ స్ట్రక్చర్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ దాన్ని ప్రాపర్ గా మాత్రం ప్రభుత్వాలు ఉపయోగించే పరిస్థితి తీసుకురాలేదు. దానికి సంబంధించిన అవేర్నెస్ గ్రాడ్యుయేట్స్ లో కానీ అన్ఎంప్లాయీస్ లో కానీ లేదు. ఇది అవసరం అనేది నా ఇంటెన్షన్. ఎందుకు చెప్తున్నాను అంటే, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే ఇప్పటివరకు పనిచేసిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఇక నుంచి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఖాళీలను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయటం కానీ, లేదంటే ఆ సంస్థలు ఆ ఎక్స్చేంజ్లలో నమోదు చేసుకునేలాగా ఒక కామన్ వెబ్సైట్ పోర్టల్ లాగా డిజైన్ చేయటం కానీ చేసి, వాళ్ళ దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ స్ట్రక్చర్, ఎలిజిబిలిటీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకి అంటే ఆ ఎక్స్చేంజెస్ ద్వారా నిరుద్యోగులకి, ముఖ్యంగా గ్రామీణ యువతకి అందించగలిగినప్పుడు, ప్రైవేట్ సంస్థల్లో కూడా కొంత వృత్తి నిపుణుల కొరత అనేది ఉంది. దానివల్ల ఇక్కడ లేరు అనే ఒక ఉద్దేశంతో బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకోవడం వల్ల ఇక్కడ యువతకి సరైన అవకాశాలు అందట్లేదు. అది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, వాళ్ళు ఆ వెబ్సైట్ లో ఆ రిక్రూట్మెంట్ లిస్టు పెడతారు. తర్వాత దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా, దాని పే స్కేల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాంట్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటము ఇలాంటివి చేయటం వల్ల అంటే తొందరగా అంటే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి మార్గం వెతుక్కోవడానికి వెసులుబాటు అనేది కలుగుతుంది. అలాగే టామ్కామ్ అనే ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది జర్మన్ బేస్డ్ ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక జర్మన్ కన్సల్టెన్సీ కంపెనీ తోటి టైఅప్ అయి తీసుకొచ్చారు. దానికి ఒక జీవో, దానికి ఒక బడ్జెట్ ఇచ్చారు. బట్ అది మేజర్ దాన్ని అంటే ఇంటెన్షన్ ఏంటి అంటే, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళ కోసం, అంటే ఫారిన్ కంట్రీస్ లో జాబ్ చేసే వాళ్ళ కోసం వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంచేదానికి ఈ టామ్కామ్ అనే ఒక సంస్థ కృషి చేసి వాళ్ళకి అక్కడ ప్లేస్మెంట్స్ కి కావాల్సిన గైడెన్స్, తర్వాత రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేసి ఆ సెక్టర్ సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ దీన్ని అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఓన్లీ నర్సింగ్ సెక్టర్ వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉపయోగించినట్టుగా నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ఇవాళ ఎంతో మంది పిల్లలు కానీ అంటే ఎడ్యుకేషన్ కోసము, తర్వాత జాబ్స్ కోసము డిఫరెంట్ ఏరియాస్ నుంచి మన స్టేట్ నుంచి త్రూఅవుట్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ కంట్రీస్ వెళ్ళి అక్కడ
చేసే పరిస్థితి ఉంది. అందులో కొంతమంది దానికి సరైన గైడెన్స్, తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్స్ అనేవి ప్రాపర్గా తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది అక్కడ అంటే సరైన ఉపాధి లేక అవస్థపడుతున్నారు. తర్వాత ఫైనాన్షియల్గా కూడా లాస్ అవుతున్నారు. ఈ సిస్టమ్ అంతా పోవాలంటే ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల గురించి మార్కెట్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి గ్రాడ్యుయేట్స్కి, అన్ఎంప్లాయీస్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి మనకి ఏ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే మనం అంటే ఇన్ టైంలో మనం రిసోర్సెస్ అనేవి అందిపుచ్చుకోగలుగుతాము అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని ఈ వేలో డెవలప్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. అవి సో ఇక మూడో పాయింట్ తీసుకుంటే నిరుద్యోగులు మరియు రైతులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి స్వయం ఉపాధి పథకాల మీద అవగాహన కల్పించడం. దీని మీద నిజంగా నాకే ఒక గ్రాడ్యుయేట్ గా నాకు కూడా కాస్త నిరాశగానే ఉంది సార్. అంటే వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ చేస్తాయి, స్వయం ఉపాధి కోసం మీకు ఇవి ఇస్తామంటారు. అలాగే ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఉపాధి కల్పిస్తాము ఇది అని చెప్పడం, పైకి ప్రకటనలు చేసుకోవడం వరకే ఉంది తప్పితే, ఇన్ఫాక్ట్ నా స్నేహితులు చాలా మంది కంప్లీట్ అటు రైతులుగా మిగిలిపోయారు, లేదు అంటే వాళ్ళ ఊళ్ళలోనే ఏదో కాంట్రాక్టులు చిన్న చిన్నవి చేసుకుంటున్న ఇదే ఉన్నారు తప్పితే వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాపర్ గా ఒక గైడెన్స్ కానీ లేదు ఇగో మీకు ఇందులో ఈ సెగ్మెంట్ లో మీకు ఇలా ఉంటుంది. ఒకవేళ రైతులుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇగో ఇది చేయండి, ఈ పంట వేయండి, లేదంటే దీనికి టెక్నిక్స్ ఇవ్వండి, ఇది ఎవరు చెప్పట్లేదు. సో దీని మీద మీ ఫోకస్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు మన స్టేట్లో తర్వాత సెంట్రల్లో కూడా డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్స్ నుంచి కొన్ని స్కీమ్స్ జనరేట్ అవుతాయి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ దానికి ఒక సపరేట్ బడ్జెట్ అలాట్ అవుతుంది. ఆ బడ్జెట్ ప్రకారం ఆ సెట్ ఆఫ్ ద పీపుల్కి ఆ స్కీమ్స్ రీచ్ అవ్వాలి. బట్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోర్స్ లాగానే వాడి వాళ్ళ అనుచరులకు లేదంటే వాళ్ళకి సపోర్టర్స్కు అవి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఆ సబ్సిడీలంతా కూడా మ్యాక్స్ దుర్వినియోగం అవుతున్నాయి. తర్వాత అర్హులకి అవి అందట్లేదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో దాంతో ఏంటంటే ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గ్రాడ్యుయేట్కి అంటే అసలు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో అలాట్ చేసిన ఆ సబ్సిడీ స్కీమ్స్ గురించిన అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి దానికి వాళ్ళల్లో ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు దానికి రీచ్ అయ్యేలాగా వాళ్ళని ట్రైన్ చేసి దానికి దగ్గరగా అంటే వాళ్ళ ఉపాధి అవకాశాలకి దగ్గరగా వెళ్ళటం కోసం నేను కృషి చేస్తాను అనేది నా ఇంటెన్షన్. అందుకోసమే ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా సపరేట్ ఒక సెట్ ఆఫ్ ద సెక్టార్ని డిజైన్ చేస్తాను. నేను ఒక అంటే రూరల్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్గా అంటే మనం మొదటి నుంచి కూడా ఏంటి గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మలు అని చెప్పేసి చెప్పుకుంటాము. బట్ అక్కడ గ్రామీణాభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి యువత అంతా కూడా ఈ స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి అనేది అంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళు ఉపాధి పొందొచ్చు అనే ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు పట్టణాలకి వలస రావటము వీటన్నిటి వల్ల పల్లెలు కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతున్నాయి. సో వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచే వాళ్ళు ఉపాధి పొందొచ్చు అనేలాగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన గైడెన్సెస్ కానీ తర్వాత టెక్నికల్స్ అంటే ట్రైనింగ్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఒక సెక్టార్ని గవర్నమెంట్ నుంచి క్రియేట్ చేసి అవి ప్రాపర్ వేలో యూటిలైజ్ అయ్యేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఉద్యోగం రాక తర్వాత మనము అంటే వ్యవసాయంలో కూడా ఆధునిక పోకడలతోటి అంటే దాన్ని టెక్నికల్ గా కూడా డెవలప్ చేసుకొని అంటే కొత్త తరం వ్యవసాయం వైపుకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ మార్కెట్లో చాలా మంది విద్యావంతులు అత్యధికంగా అది పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ విలేజ్కి వెళ్ళి ఆధునిక వ్యవసాయ పద్ధతులు తోటి తర్వాత సేంద్రీయ వ్యవసాయము ఇలా అంటే కొత్త టెక్నాలజీలతోటి ఆ సెక్టార్లోకి రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ దానికి అనుగుణంగానే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎఫ్పిఓస్ ఎఫ్పిసిస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బట్ అవి రీచింగ్లో మాత్రం చాలా అంటే విలేజ్ లెవెల్లో రీచ్ అవ్వటం అనేది ఇంకా జరగట్లేదు. అవి రీచ్ అయినప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ వల్ల ఏంటంటే ఇవాళ కన్జ్యూమ్ చేసే ఫుడ్లో మేజర్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. దానివల్ల సాయిల్ డిస్ట్రాయ్ అవుతుంది, మన హెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. ఈ సిస్టమ్ పోవాలి అంటే ఆ టెక్నికల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇచ్చి దీని ఇంపాక్ట్ అంటే వాళ్ళ ఉత్పత్తుల వల్ల ఏ విధమైన అంటే సరైన రీతిలో ఉత్పత్తి చేస్తే అంటే రసాయన రహిత ఉత్పత్తులను కనుక మనం ప్రోత్సహించినట్లయితే రేపు ఫ్యూచర్లో
ఈ హెల్త్ ఇష్యూస్ కానీ తర్వాత సాయిల్లో ఉండే కంటెంట్స్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఇవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ సెక్టార్ ఆఫ్ ద పీపుల్ ని కూడా డెవలప్ చేయాలి అంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఆ కాన్సెప్ట్ ని మీకు గ్రాడ్యుయేట్స్ అందరికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను మీ ద్వారాగా దాన్ని తెలియజేస్తున్నాను. రైట్ సార్. మీరు ఇందులో మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే మెరుగైన సమర్థవంతమైన విద్యా వ్యవస్థకి కృషి. అంటే నేను చదువుకున్న రోజు నుంచి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి ముందున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థని పరిచయం చేసింది మన భారతదేశం అనేది చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ మళ్ళీ మీలాంటి వాళ్ళు కూడా వచ్చి విద్యా వ్యవస్థని ఇంకా ప్రక్షాళన చేయాలి అనేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఒకళ్ళదని అని చెప్పలేం, కానీ ప్రతి ఒక్క పాలక యొక్క వాళ్ళ ఇది అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ప్రత్యేక సదుపాయాలు దీంట్లో ఏం కావాలి, అలాగే ఎటువంటి అమెండ్మెంట్స్ దీంట్లో రావాలి, ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళ తర్వాత తరాలకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి మన దగ్గర విద్యను అభ్యసించడం కోసము వచ్చేవాళ్ళు. ఈ రోజు సిస్టమ్ ఎలా మారింది అంటే మనం వెళ్ళిపోతున్నాం. టాప్ 100 యూనివర్సిటీస్ లో మన ఇండియన్ యూనివర్సిటీస్ లేకపోవటము, టాప్ 300 లో కూడా 1-2 మాత్రమే ఉండటం అనే దానివల్ల అంటే మన దగ్గర మెరుగైన విద్యా వ్యవస్థ లేదు. దాని డెవలప్మెంట్ కి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన భారత్ ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా దూసుకుపోతుంది, మనం ప్రపంచానికి ఉత్పత్తి చేస్తున్నాం అంటున్నాము, కానీ విద్యా వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పటికి మన విద్యార్థులు ఎక్స్పోర్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అలా వెళ్ళిపోవటం వల్ల ఒక దశలోకి వచ్చేటప్పటికి మేధావి వర్గం అనేది మన దేశానికి కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకున్న అంటే మేధస్సుకి తగ్గ స్థాయిలో మన విద్యా ప్రమాణాలు లేవు అని చెప్పేసి చాలా మంది ఒక స్థాయి వరకు ఇక్కడ చదువుకున్న తర్వాత ఫారిన్ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ కోసమని, తర్వాత ఉపాధి అవకాశాల కోసమని అక్కడే సెటిల్ అయిపోతున్నారు తప్ప వన్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రిటర్న్ వచ్చే పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ అభ్యున్నతి కూడా ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టము తర్వాత ఇలాంటి వాటి వల్ల చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆ రియంబర్స్మెంట్ వేలోనే పనిచేస్తున్నాయి. అంటే వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేసి దానిలో రిక్రూట్మెంట్ అండ్ స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చేటప్పటికి నాక్ వెరిఫికేషన్ ఉందన్నప్పుడు, యూజీసీ వెరిఫికేషన్ ఉందన్నప్పుడు సర్టిఫికెట్స్ అక్కడ పెట్టి ఆ 4 days 5 days మాత్రమే అక్కడ ఫ్యాకల్టీగా కనపడే వాళ్ళు మ్యాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇవాళ ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో. సో ఆ సిస్టమ్ వల్ల నిజంగా స్కిల్ ఉండి ఆ స్థాయిలో వాళ్ళకి బోధించగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులకేమో అవకాశం రావట్లేదు. అవసరం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ నేడు ఉండదు, తర్వాత వాళ్ళకి ఆ ఎఫిషియన్సీ ఉండదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకొని ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా వరకు అంటే విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయి. జరుగుతున్నాయి, నిజంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నాయి. ఈ వ్యవస్థ వెళ్ళాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా జరగడం వల్ల కొంతవరకు ఎక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ దగ్గర ఉండాల్సిన దాని ప్రకారం ఉన్నాయా లేవా అనేది, ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు నేను ఈ రోజు నా పిల్లల్ని ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేయాలి అంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కి ఏ ఫ్యాకల్టీ ఉన్నాడు అనేది నాకు ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన దాని ప్రకారం వాళ్ళు రెగ్యులర్ గా క్లాస్ లో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ ఉన్నాడా లేదా కూడా నాకు తెలుస్తుంది. అంటే యాజ్ పర్ యూజీసీ నామ్స్, నాక్ నామ్స్ ప్రకారం ఉన్న ఫ్యాకల్టీ వేరు, అక్కడ టీచింగ్ లో ఉన్న ఫ్యాకల్టీ వేరు. దానివల్ల మన విద్యా వ్యవస్థ ఇంకా దిగజారిపోతుంది. సేమ్ టైం మన ప్రభుత్వాలు ఇస్తున్న రియంబర్స్మెంట్ అనేది మాత్రం ఖర్చు అయిపోతుంది. దానివల్ల క్వాలిఫైడ్ క్వాలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ లోకి రావట్లేదు. వచ్చిన వాళ్ళకి సరైన ఉపాధి అందే పరిస్థితి ఉండట్లేదు. ఈ వ్యవస్థలో మనం ఉండలేము, మన పిల్లల్ని ఉంచలేము అనుకున్న వాళ్ళు ఆర్థిక భారం అయినా సరే మన పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఫారెన్ యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయ్యి పిల్లల్ని ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేసే పరిస్థితి ఉంది. దానివల్ల పేరెంట్స్ కి చాలా ఫైనాన్షియల్ గా బర్డెన్ అవుతుంది. సేమ్ టైం ఫ్యూచర్ లో దేశ భవిష్యత్తే క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఏం చేస్తే బాగుంటుంది అంటారు దీనికి? ఈ నాక్ సిస్టమ్ ఒకటే అప్డేట్ చేస్తే సరిపోతుందా, లేదు ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని సరికొత్త సిస్టమ్ ఏమైనా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది? దానికి ఇప్పుడు అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇవ్వటానికి అంటే అప్రూవల్స్, పర్మిషన్ అంటే అది ఓపెన్ చేయడానికి, రన్ చేయడానికి ఏ విధమైన ప్రమాణాలు అయితే ఉంటాయో అవి కంప్లీట్ గా రిక్రూట్మెంట్ లో
అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లో, తర్వాత ఫెసిలిటీస్ లో కూడా ఉన్న గైడ్ లైన్స్ పబ్లిక్ డొమైన్స్ లోకి రావాలి. వాటి మీద ఎవరైనా సరే NAC కానీ తర్వాత UGC కానీ కంప్లైంట్ చేసే సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అయ్యి దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసినప్పుడు ఇలా అంటే ఒక ఫేక్ ఫ్యాకల్టీస్ కానీ లేదంటే ఇన్ఎఫిషియన్సీ ఎంప్లాయీస్ తో రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కానీ కొంతవరకు మార్కెట్ నుంచి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానికి కావాల్సిన ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసేలాగా నేను గవర్నమెంట్ ని ఒత్తిడి తీసుకొస్తాను. తర్వాత దానికి కావాల్సిన చట్టాల రూపకల్పనకి కూడా చట్టం తెలిసిన వ్యక్తిగా నేను నా వంతు సహాయం నేను చేస్తాను. దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. చెప్పబోతున్న ఆఖరి 2 పాయింట్లు ఏంటున్నాయంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు, వాళ్ళకి దక్కాల్సిన ప్రయోజనాల సాధనకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. అలాగే ఉద్యోగ నియామకాల దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. అంటే సామాన్యంగా కేవలం గ్రాడ్యుయేట్స్ అన్న దృష్టి మాత్రమే కాదు సార్, సామాన్యుడికి కూడా ఉండేటువంటి ఏంటంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇదే తెలిసినటువంటి. దీంట్లో మీకు కనిపించినటువంటి అంశాలు ఏంటంటే, ఇందులో కూడా ఈ వ్యవస్థలు ఇలా మారాలి, లేదంటే వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరేం ఫైండింగ్స్ చేశారు? ఇప్పుడు ముఖ్యంగా మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, లంచం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇది తగ్గితేనే మన వ్యవస్థలన్నీ బాగుపడాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మనం రెగ్యులర్ గా నిందిస్తూ ఉంటాం. బట్ వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తను ఉన్న చోటును పనిచేస్తూ తన ఫ్యామిలీని తను మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత అక్కడికి ట్రావెల్ చేయాలి. ఇలా వాళ్ళ అంటే ఇప్పుడు ఇక్కడ తనకి కొంత ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి కొంత ఎఫర్ట్స్ పెట్టాలి, తర్వాత మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వెళ్ళి రావాలంటే దానికి కొంత ఫైనాన్షియల్ బర్డెన్స్ ఇవన్నీ అవుతుంది. సో ఇలా అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్స్, తర్వాత రిక్రూట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ లో ఉన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ మేనేజ్ అవటం కోసం కొంతమంది అంటే ఆ సిస్టమ్ లోకి, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ బ్రైబ్ అనే ఒక సిస్టమ్ లోకి అంటే బలవంతంగా వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ అంటే వాళ్ళు ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చేటప్పుడు వాళ్ళకున్న ఆలోచనలు, ఆశయాలు అనేది వేరు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ లో ఉన్న లోపాల వల్ల అయితే ఏంటి, వాళ్ళ సమస్యల వల్ల అయితే ఏంటి, వాళ్ళు అలా మార్చబడుతున్నారు. ఒరిజినల్ గా ఎవరు కరప్టెడ్ పర్సన్స్ కాదు. సో ఆ సిస్టమ్ లో నుంచి వాళ్ళు బయటకు రావాలంటే వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ లో పని చేయాలి అంటే వాళ్ళకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలి. గవర్నమెంట్ రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి వాటిని మేము ఐడెంటిఫై చేసిన ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాటిని తొందరగా పరిష్కరించేలాగా ప్రయత్నం చేసినప్పుడు అంటే మన గవర్నమెంట్ వ్యవస్థలు ఇంకా బలంగా పనిచేసి ప్రజలకి ఎక్కువ సేవ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిస్టంలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా కూడా హార్డ్లీ 5 years, ఇలా ఎమ్మెల్సీ లాంటిది అయితే 6 years. బట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ 30 years పబ్లిక్ రిలేషన్ ఉండే రోల్. సో ఆ రోల్లో ఉన్న వాళ్ళు ఎంత ఎఫిషియెంట్ గా పనిచేయగలిగితే, పబ్లిక్ తోటి ఎంత కంఫర్ట్ గా పనిచేయగలిగితే మన సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడుతుంది. ఏ సిస్టమ్ అయినా కూడా మేజర్ రోల్ అంటే పాలిటిక్స్ లో ఉన్న లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాల్లో మారుతాయి, కానీ ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే రిక్రూట్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు మినిమం 30 years సర్వీస్ అనేది చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యల్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేను మెయిన్ గా దీన్ని సూపర్ 6 లో ఒక పార్ట్ గా తీసుకొచ్చాను. ముఖ్యంగా 317 లాంటి జీవోలు వాళ్ళ బదిలీల్లో చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఫ్ ఒక దగ్గర పనిచేసే పరిస్థితి వచ్చింది, హస్బెండ్ ఒక దగ్గర పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరి దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి పిల్లలు ఇంకో దగ్గర ఉంటున్నారు, తర్వాత హెల్త్ ఇలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ని ఇంకొకళ్ళ దగ్గర అంటే వాళ్ళ బ్రదర్స్ దగ్గర, వాళ్ళ సిస్టర్స్ దగ్గర, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ ఉన్న దగ్గర పెట్టి వాళ్ళ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ప్రాపర్ గా అంటే ఒక ఆలోచన లేకుండా ఓవర్ నైట్ లో తీసుకొచ్చిన ఈ సిస్టమ్ వల్ల చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు సఫర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ లో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని రిక్రూట్మెంట్స్ లో. ముఖ్యంగా ఇప్పుడు అంగన్వాడీ లాంటి వాళ్ళు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అంటే ఇప్పటికీ ఏ గవర్నమెంట్ క్లారిటీగా చెప్పదు. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళని మనం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు, అలాగే వాళ్ళు కూడా అదే తోటి పనిచేశారు. పనిచేసినప్పుడు దానిలో చాలా మంది సఫర్ అయ్యారు.
అంటే ఇప్పుడు మిగతా సెక్టార్స్ కూడా పనిచేశాయి, బట్ వాళ్ళకి ఏంటంటే ఒక రికగ్నిషన్ ఉంది, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు సెమీ స్టేట్ గవర్నమెంట్, సెమీ సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళ బెనిఫిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చొని చేస్తేనే చేస్తారు తప్ప లేదంటే చేసే పరిస్థితి లేదు వాళ్ళకి కావాల్సిన ఏది కూడా. దాంట్లో ఆ రోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజుకి కూడా ప్రాపర్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ కాంపన్సేషన్స్ రాలేదు. కాంపన్సేటివ్ గ్రౌండ్ కింద రిక్రూట్మెంట్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికి కూడా క్రైటీరియా అంటే వాళ్ళ ప్రయారిటీ అనేది లేదు. సో అలా సఫర్ అయిన అంటే అది ఏంటి, ఆ రిక్రూట్మెంట్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగింది. అలాగే ఇప్పుడు మనకి కొన్ని కొత్తగా ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చింది, పాత గవర్నమెంట్ లో ఆన్ టైమ్ లో సాలరీస్ పడలేదు అనే ఒక క్వశ్చన్ ఉంటే, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాక్సిమం పడుతున్నాయి, కానీ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చింది. సో ఎందుకు అంటే వీళ్ళ దగ్గర నుంచి అంటే వీళ్ళు ఏంటి, ఈ క్వశ్చన్ చేస్తే రేపు మన జాబ్ ఉంటుందో లేదో అని ఒక ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి వీళ్ళు టార్గెట్ అయ్యారా లేకపోతే వీళ్ళని అంటే గవర్నమెంట్ కావాల్సిన నిర్లక్ష్యం చేస్తుందా అనే దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమీ అర్థం కాని సమస్యలాగా మిగిలిపోయింది. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్స్ లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా మేజర్ రిక్రూట్మెంట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇప్పుడు మనం వీళ్ళు తీసుకొచ్చిన ఇది కేజీబీవీ టీచర్స్, తర్వాత గురుకులాస్, వీటికి కూడా ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయని సందర్భం ఉంది. కేజీబీవీ టీచర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నా కస్తూర్బా దానిలో ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే రేపు అసలు వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఎవరు అడ్రస్ చేస్తారు? అంటే ముందు వాళ్ళకి ఒక రైట్ ఉండేది, ఆ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసినట్టే కదా. ఆ రూల్స్ ని గవర్నమెంట్ ఫాలో, ఇప్పుడు ఉన్న రూల్స్ నే ఫాలో అవ్వకుండా ఇప్పుడు ఈఎల్ఎస్ కానీ టీఎల్ పెండింగ్ కానీ డిఎల్ పెండింగ్ కానీ రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఈ రోజుకి కూడా సెటిల్మెంట్ అమౌంట్స్ పెండింగ్ ఉన్న ఎంప్లాయీస్, తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ బాండ్స్ సరెండర్ చేస్తే ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ ఉన్న ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి సర్వీస్ రూల్స్ లేకపోతే నాకు ఈ రూల్ ప్రకారం ఇది రావాలి అని అడిగే పరిస్థితి అంటే వాళ్ళు ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? సో అలాంటి వాటిని ఇమీడియట్ గా క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు మనం కల్పించినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మనం రిజల్ట్ కూడా అదే వేలో తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రాపర్ వేలో రికగ్నైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ని కూడా ఆన్ టైంలో వచ్చేదానికి నా వంతు సహాయం నేను నిర్వహిస్తాను. రైట్. సో ఇక ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం అనే దాని మీద అంటే చాలా మంది చెప్తారు, ప్రతి పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి, లేదంటే డిఎస్సీలు ఇచ్చేస్తాం, ఉపాధ్యాయులు భర్తీ చేస్తాం, మేము ఖచ్చితంగా ప్రభుత్వంలోకి యువతను మేము తీసుకుంటాం, వాళ్ళకి ప్రభుత్వ అధికారులు కింద మేము ఇచ్చేస్తాం చెప్పడం వరకే మిగిలిపోతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, వాళ్ళు చేయట్లేదు అన్నది, ఎందుకంటే ఉన్నటువంటి సోర్స్ ఎంత, దానికి ఉన్న కాంపిటీషన్ ఎంత, ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. బట్ ఇక్కడ మీరేమనుకుంటున్నారు దీని మీద? అంటే ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ చేస్తోంది అన్న భావన కరెక్ట్ అంటారా, లేదు ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనడం కరెక్టా? మీ పాయింట్ ఆఫ్ ఫైండింగ్ ఏంటి మీద? నా అబ్జర్వేషన్ ప్రకారము గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి కూడా రిలీజ్ చేయలేదు. అంటే కంప్లీట్ గా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన వ్యక్తి 10th క్లాస్ అయిపోయే వరకు కూడా అక్కడ పెండింగ్ ఉన్న టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు అనే నేను అనుకుంటున్నాను. అలా ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఏంటి, విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నిర్వీర్యం చేస్తున్నారా అంటే అది పాలకుల విజ్ఞతకే వదిలేయాలి మనం. ఎందుకంటే మనకి రేపటి తరం అనేది వాళ్ళ అభివృద్ధి కానీ లేకపోతే దేశాభివృద్ధి కానీ ఆధారపడేది వాళ్ళు ఒక మంచి విద్యావేత్తగా ఉన్నప్పుడే తను ఎంతో కొంత మనకి రేపు గవర్నమెంట్ కి కానీ పబ్లిక్ కానీ ఉపయోగపడగలుగుతాడు. కానీ అసలు అక్కడ చదువు చెప్పే టీచరే లేనప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చదువుకోవాలి? సో దానివల్ల వాళ్ళకి నాట్ ఓన్లీ డిఎస్సి అన్ని సెక్టార్స్ లో కూడా చాలా ఖాళీలు పేరుకుపోయి ఉన్నాయి. తర్వాత కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆ రికగ్నేషన్ అంటే ఎంత పెండెన్సీ ఉంది అనేది ప్రాపర్ గా ఎవరు చెప్పే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్స్ కూడా ఇన్ టైంలో అనేది మూవ్ అవ్వట్లేదు. అంటే వాటిని అసలు వీళ్ళు అప్రూవల్ కి పుష్ చేస్తే కదా అప్రూవల్స్ వస్తాయా రావా అని తెలిసేది. ఆ రిక్రూట్మెంట్ ఐడెంటిఫికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు అప్రూవల్స్ కి ఎక్కడికి పెడతారు? సో అందుకని ముందు ఫస్ట్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి దాన్ని ప్రయారిటైజ్ చేసి ఆ ఖాళీలను ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ఫైనాన్షియల్ అప్రూవల్స్ కి ఆన్ టైంలో రిప్రజెంట్ చేసి అప్రూవల్స్ ని తీసుకున్న తర్వాత దానికి ఒక జాబ్ క్యాలెండర్ లాగా పెట్టేసి ఆ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్
ఇప్పుడు మనకి జ్యుడిషియరీ సిస్టంలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా జూనియర్ సివిల్ జడ్జ్ ఇలాంటి రిక్రూట్మెంట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆ సిస్టమ్ మిగతా సెక్టార్స్ అన్నింటిలో కూడా రావాలి. మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిస్టంలో అది రాకపోతే ఆ పెండెన్సీ వల్ల చాలా మంది సామాన్యులు లేకపోతే ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అంటే విద్యకి దూరం అయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ ప్రయారిటీ సెక్టార్స్లో అయినా కూడా దాన్ని ముందు వరుసలో దాన్ని రికగ్నైజ్ చేసి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు తెలియజేశారు. సో ఇదండి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఇండిపెండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉండ్రా మల్లికార్జునరావు గారి అంతరంగం. మరి ఏం చేస్తామని చెప్తున్నారు గ్రాడ్యుయేట్స్ కి, పూర్తి సెగ్మెంటేషన్ అనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా మెన్షన్ చేసుకుంటూ ఆయన ఏం చూసి వచ్చారు, ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి విత్ సొల్యూషన్ ఆయన మీ ముందుకు వస్తున్నారు. సో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఉండ్రా మల్లికార్జునరావు గారు 47వ నంబర్ మీద మీ ప్రాధాన్యత ఓటును వేసి ఆయనకి మద్దతు ఇవ్వాల్సిందిగా గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ఐకాన్ న్యూస్ అందించినటువంటి ఒక సమాహారం. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.